నుండి ఆదికాండం గ్రంథం 17వ అధ్యాయం 19వ వచనం అందరం కలిసి చదువుకుందాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. చాలమ్మా, దేవుని సహాయం కొరకే చిన్న ప్రార్థన చేసుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, అద్భుతమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రం. మీరు ఇచ్చిన లేఖన భాగం బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. అయ్యా, మీరే కృప చూపించండి, సహాయం చేయండి. లేఖన భాగం ద్వారా మీరే మాట్లాడండి. అయ్యా, మమ్మల్ని మేము మీలో స్థిరపరుచుకోవడానికి, బలపడటానికి మీ వాక్యము ద్వారా మమ్మల్ని మీరే సంధించమని ప్రార్థిస్తున్నాను. మీరే మమ్మల్ని నడిపించండి ప్రభా. మా మనసుల్ని మీ మీదే ఉంచులాగిన కృప చూపించండి. నిలబడుతున్న నన్ను, అల్పుడైన నన్ను, అనర్హుడైన నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నా నోటిని మీ బోరుగా వాడుకుని మీరే మాట్లాడండి ప్రభా. నేను మాట్లాడకూడదు ప్రభా, మీరే మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవా, మీరే మాట్లాడండి ప్రభా. మీ ఆత్మతో అభిషేకించండి, మీ ఆత్మతో మమ్మల్ని నింపండి. మీ సన్నిధిని మాతో ఉంచి మీరే మాట్లాడమని యేసయ్య దివ్యమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుడు మనకిచ్చిన లేఖన భాగముల్ని జ్ఞాపకం చేసుకుంటూ మరొకసారి చదువుకుందాం. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇస్సాకు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఇస్సాకు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్సాకు అంటే అర్థం ఏంటి? నవ్వు కదా. ఇస్సాకు అంటే నవ్వు. అంటే దేవుడు చూడండి, దేవుడు ఏమన్నాడు ఇక్కడ? నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదు. ఇస్సాకు అని పేరు పెట్టుదు అంటే ఇప్పటి వరకు సంతానం విషయంలో నువ్వెంతో బాధపడతా ఉన్నావు, దుఃఖపడతా ఉన్నావు, వేదన చెందుతా ఉన్నావు. కాబట్టి ఆ దుఃఖము నుండి, ఆ బాధ నుండి, తర్వాత ఆ అవమానం నుండి, ఆ నింద నుండి నిన్ను తొలగించి నీకు నవ్వు కలుగు చేయటానికి నేను ఈ బిడ్డను నీకు సంతానంగా ఇవ్వబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేశాడు. నేను నీ బాధ నుండి, నీ శ్రమ నుండి, నీ నింద నుండి, నీ అవమానం నుండి, నీ విచారం నుండి నీకు విడుదల కలుగు చేసి నవ్వు కలుగు చేయటానికి. చూసారా, ఇస్సాకు అంటే నవ్వు కలుగు చేసేవాడు. మరి ఆ ఇస్సాకు ఏంటి? ఇతనికి ఉన్న కొన్ని లక్షణాలని దేవుడు మనకి అనుమతించిన ప్రకారం ధ్యానించడానికి ప్రయత్నం చేద్దాం. చూస్తే ఇక్కడ ఇస్సాకు చూడండి, ఇతను ఏంటి? ఇతను నిత్య నిబంధనగా నా నిబంధనను స్థిరపరిచెదను. ఈ యొక్క ఇస్సాకు అనే వ్యక్తి వాగ్దాన పుత్రుడుగా ఉన్నాడు. దేవుని యొక్క వాగ్దానము ద్వారా అబ్రహాం గారికి, శారా గారికి
సంతానముగా అనుగ్రహించిన దేవుడు. మరి ఏ సమయంలో వీళ్ళకి ఈ ఇస్సాకుని వారికి సంతానంగా అనుగ్రహించాడో చూస్తే, చాలా వయసు ఉడిగిపోయిన తర్వాత అబ్రహాంకి ఆ సమయంలో ఖచ్చితంగా మనం చూస్తే అబ్రహాంకి 100 సంవత్సరాలు, 99 నుండి 99 దాటి 100వ సంవత్సరం. అలానే శారమ్మ గారికి చూస్తే ఆమెకు కూడా 90 సంవత్సరాల వయసు. మరి ఒక మనిషికి, ఒక మానవుడికి ఆ సమయంలో సంతానం కలగటం అనేది సాధ్యమా? కానీ దేవుడు తను వాగ్దానము చేసిన దేవుడు కాబట్టి, ఆ వాగ్దానాలను నెరవేర్చే దేవుడు కాబట్టి, మరి దేవుడు ఏం చేశాడు, ఆ సమయంలో వీళ్ళు కూడా కొన్నిసార్లు ఈ సమాజం చాలాసార్లు వీళ్ళని అనుమానించింది. ఈ సమయంలో వీళ్ళకి ఆడ పిల్లలు పుడతారులే, ఈ సమయంలో ఎలా కుదురుద్దులే, వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారులే అని సమాజం వాళ్ళని అనుమానించినా వ్యతిరేకించినా కానీ దేవుడిచ్చిన వాగ్దానాన్ని చేత పట్టుకొని ప్రియబిడ్డలారా, మరి దేవుని వైపు చూసినప్పుడు అబ్రహాంకి దేవుడు వాగ్దాన పుత్రుణ్ణి ఇస్సాకు రూపంలో దేవుడు ఇచ్చిన దేవుడు. చూసారా? మరి ఈ సమయంలో ఒకటి ఆలోచిద్దాం. దేవుడు మనకి వాగ్దానం చేస్తే ఏదైనా కానీ ఒకవేళ అది కొంత సమయము లేట్ అవ్వచ్చు, కానీ దేవుని వైపు చూసి వాగ్దానాన్ని ఎత్తిపట్టుకొని, ప్రభా నువ్వు నాకు వాగ్దానాన్ని ఇచ్చావు, ఈ వాగ్దానం నెరవేర్చు ప్రభా అని దేవుణ్ణి మనం అడిగితే ఖచ్చితముగా వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు. దానికి మనకు ఉదాహరణ ఇస్సాకే. రెండవ అంశాన్ని చూద్దాం. ఆదికాండం 22వ అధ్యాయం. 22వ అధ్యాయం 6 నుంచి 9 వచనాలు చదవండి. దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడగు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయాడు. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడతడు నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకును అని చెప్పాను. అలాగూ వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. చూసారా? ఇక్కడ ఇస్సాకు యొక్క ఇంకొక గొప్ప వ్యక్తిత్వాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే ప్రియబిడ్డలారా, మరి మనకు తెలుసు, ఈ విషయాలని తెలుసు. 22వ అధ్యాయం 1వ వచనం నుండి మనము ధ్యానం చేస్తే దేవుడు అబ్రహామును పిలిచి, మరి అబ్రహామా అని పిలిచినప్పుడు చిత్తం ప్రభా అని, నీకు ఒక్కడైన నీ కుమారుని నువ్వు ప్రేమించి ఇస్సాకును తీసుకొని మొరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పు ప్రభు ఒక దాని మీద దహన బలిగా అర్పించు అని అన్నప్పుడు మరి అబ్రహాము అయ్యో ఒక్కగానొక్క కుమారుడే, అది చాలా చాలా సంవత్సరాల తర్వాత దేవుడు ఇచ్చిన కుమారుడు, మరి దేవుడు ఇస్సాకును బలి ఇవ్వమంటున్నాడే ఎలా అని అతను తటపాయించకుండా ప్రియబిడ్డలారా చూసారా? మరి వెళ్ళినప్పుడు ఇక్కడ ఇస్సాకుని తీసుకువెళ్తే ఇస్సాకు అడుగుతున్నాడు, తండ్రి ఫాదర్ మరి దహన బలి ఇవ్వడానికి కట్టెలు ఉన్నాయి, మరి అన్నీ ఉన్నాయి, కానీ మరి గొర్రెపిల్ల లేదు అని అంటే దేవుడు చూసుకుంటాడు అని అన్నప్పుడు మరి ఆ 9వ వచనంలో చూస్తే
అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. ఆ సమయంలో యవనస్తుడిగా ఉన్నాడు ఇస్సాకు. యవనస్తుడిగా ఉన్న ఆ ఇస్సాకుని బంధించి దహన బలి కొరకు తనని దాని మీద ఆ కట్టెల మీద పెట్టినప్పుడు ఇస్సాకు ఎటువంటి విషయములు కూడా ప్రతిఘటించని వాడుగా ఉన్నాడు. అంటే ఇస్సాకుని మనం ఏమనుకోవచ్చు, విధేయత కలిగిన కుమారుడు. తన తండ్రి ఏదైతే ఆజ్ఞాపించాడో, తన తండ్రి ఏదైతే శాసించాడో, తన తండ్రి ఏదైతే చెయ్యమన్నాడో తూచా తప్పకుండా పాటించిన వాడుగా ఉన్నాడు ఇస్సాకు. విధేయత. తల్లిదండ్రులంటే విధేయత, దేవుడంటే భయం, దేవుడంటే విధేయత కలిగిన వాడుగా ఉన్న ఇస్సాకు చూసారా. అందుకనే ఆ ఇస్సాకుని ఎంతగా ఆశీర్వదించాడంటే అంతగా ఆశీర్వదించాడు. మరి నీవు నేను మనము కూడా ప్రియబిడ్డలారా దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేత దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి అని అంటే మనము కూడా దేవునికి తల్లిదండ్రులకి విధేయత చూపవలసిన వారముగా ఉన్నాం. మనం కొన్ని విషయాలను బట్టి ఏం చేస్తూ ఉంటాం, అవిధేయులుగా మారుతాం. మనకున్న శారీరకమైన బలహీనతను బట్టి, మానసికమైన స్థితిని బట్టి కొన్నిసార్లు ఏం చేస్తామంటే తల్లిదండ్రుల మాట వినని వారంగా ఉంటాం. కానీ ఇస్సాకు అయితే చనిపోవటానికి, దహన బలి ఇవ్వటానికి అబ్రహాము తను బంధిస్తూ ఉన్నప్పుడు కూడా ఎటువంటి విషయంలో ప్రతిఘటించారు. ఏంటి ఫాదర్, నువ్వు నన్ను కట్టేస్తున్నావు ఏంటి, నువ్వు నన్ను అక్కడ పడుకోమన్నావు ఏంటి, నువ్వు నన్ను దహన బలిగా ఇస్తావా అని అల్లా. తన తండ్రి ఏదైతే తనకు శాసించాడో, తన తండ్రి ఏదైతే తనకు చెప్పాడో ఆ యొక్క పనిని తూచా తప్పగా పాటించిన వాడుగా ఉన్నాడు. అందుకనే ఇస్సాకుని విధేయత కలిగిన వాడుగా, విధేయత కలిగిన కుమారుడుగా మనము చూస్తూ ఉంటాం. మూడో అంశాన్ని చూస్తే 24వ అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం చూడండి. 63వ వచనం చదవండి. సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలు వెళ్ళి కన్నులెత్తి చూచినప్పుడు ఒంటెలు వచ్చుచుండెను. ఎలా ఉన్నాడు ఇక్కడ? ఏం చేస్తున్నాడు ఇస్సాకు? ఏం చేస్తున్నాడు? ధ్యానిస్తా ఉన్నాడు. ఎక్కడ ధ్యానిస్తున్నాడు? పొలములో ధ్యానిస్తున్నాడు. మనం ధ్యానించడానికి ప్రదేశాలన్నీ వెతుకుతూ ఉంటాం. కానీ ఇస్సాకు అయితే దేవుణ్ణి ధ్యానించడానికి ఒక ప్రదేశం లేదు, ఎక్కడైనా ధ్యానించవచ్చు. మరి దేవుని పాదాల దగ్గర ఉండి దేవుని యొక్క కృప పొందినవాడుగా దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని యొక్క మాటల్ని అని ధ్యానిస్తూ ఉన్నాడు. నేను ఇంత లేటుగా దేవుడు వాగ్దానము చేసిన ఆ వాగ్దానం నెరవేర్చిన దేవా అని ఆయన ధ్యానిస్తా ఉన్నాడు. ధ్యానము చేసేవాడు. మనకైతే సమయం ఉండదు. మనం కొన్నిసార్లు ధ్యానించడానికి సమయం ఉండదు, మిగతా విషయాలన్నిటికీ కూడా సమయం ఉంటుంది. కానీ దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క ఆధిక్యతని, దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క మహిమని శ్లాఘించడానికి, తర్వాత ధ్యానించడానికి మనం సమయం లేనివారుగా ఉన్నాం. కానీ ప్రియ దైవ జన్మ, మరి ఇస్సాకు అయితే ఎంతో ధనవంతుడు. ఆ సమయంలో ఎంతో సంపద కలిగిన వాడుగా ఉన్నాడు ఇస్సాకు. మరి అంత సంపద, ఆ సంపద, అతనికి ఉన్న సంపదను బట్టి అతనికి ఎటువంటి గర్వం కానీ ఎటువంటి అతిశయం కూడా లేదు. మరి ఆ వ్యక్తి ఏం చేస్తా ఉన్నాడంటే పొలంలో ఏం చేస్తా ఉన్నాడు? ధ్యానిస్తా ఉన్నాడు. ధ్యానము చేసేవాడుగా ఉన్నాడు. ఇప్పుడు మరి దేవుని యొక్క ప్రేమని, దేవుని యొక్క కృపని
దేవుని యొక్క ఆశీర్వాదాన్ని, దేవుని యొక్క అనుగ్రహాన్ని మనం పొందవలసి ఉంటే దేవుణ్ణి ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. మరి ఇస్సాకు ధ్యానించటం ద్వారా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాడు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు, దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు ప్రియబిడ్డలారా. ఇంకా ఇంకొన్ని విషయాలు మనం చూసుకుంటే 67వ వచనం చదవండి. అదే అధ్యాయం, ఆదికాండం 24వ అధ్యాయం. ఇస్సాకు తల్లి అయిన శారా ఇస్సాకు తల్లి అయిన శారా గుడారములోనికి ఆమెను తీసుకొని పోయాడు. అట్లు అతడు రిబ్కాను పరిగ్రహింపగా ఆమె అతనికి భార్య ఆయను. అతడు ఆమెను ప్రేమించాను. ఎలా ఉన్నాడు ఇస్సాకు? ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. అయ్యో, నువ్వు నా భార్యవి, నేను చెప్పిన మాట వినాలి, నేను నిన్ను శాసిస్తాను, నేను నిన్ను కమాండ్ చేస్తాను, నా మాట నువ్వు ధిక్కరించకూడదు అని ఎక్కడా కూడా ఇస్సాకు రిబ్కా విషయంలో ప్రవర్తించినట్టుగా మనం చూద్దామా? యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 20వ వచనం చూడండి. 20వ వచనం. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడల అతడు అబద్ధికుడకును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు. చూసారా? దేవుని ద్వారా ఏ ప్రేమనైతే ఇస్సాకు పొందాడో ఆ ప్రేమని తన యొక్క భార్య విషయంలో చూపిస్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన వాడు అంటే, ప్రేమ అంటే అర్థము చేసుకునేవాడు. ఆమె మనసులో ఏముందో, ఆమెకి ఏది కావాలో సమయానికి సమకూర్చేవాడుగా ఉన్నాడు, ఆదరించేవాడుగా ఉన్నాడు, ఆప్యాయత చూయించేవాడుగా ఉన్నాడు. చూసారా ప్రియబిడ్డలారా? మరి ఇస్సాకు ఆమె విషయంలో ఎక్కడా కూడా ఆమెని శాసించినట్లుగా మనకి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడా మనకి రాయలేదు. మరి ఇస్సాకు ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు. ఇంకోటి చూద్దాం. 26వ అధ్యాయం 12-13 వచనాలు చదవండి. ఆదికాండం 26వ అధ్యాయం. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనము వేసి ఆ సంవత్సరము 100 ఫలము పొందెను. యెహోవా అతన్ని ఆశీర్వదించెను గనుక ఆ మనుష్యుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమముగా అభివృద్ధి పొందుచు వచ్చాను. చూసారా? మరి దేవుణ్ణి ఎందుకు ప్రేమ కలిగిన వాడుగా, దేవుని ధ్యానించేవాడుగా, విధేయత కలిగిన వాడుగా ఉన్న ఇస్సాకుని ఏం జరిగింది ఇక్కడ? ఫలింప చేసిన దేవుడు. ఫలము పొందాడు. ఎంతగా ఫలం పొందాడు? ఎంతగా ఫలించాడు? చూడండి, ఎంతగా ఫలించాడు. ఆ ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి ఆ సంవత్సరం 100 ఫలము పొందాను. 100 ఫలం పొందాడు. అలానే అతన్ని ఆశీర్వదించను కనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. ఎట్లయ్యాడు? ఎవరు ఆశీర్వదించారు? యెహోవా ఆశీర్వదించాడు. యెహోవా ఆశీర్వదించడానికి ఇస్సాకులో ఉన్న గొప్ప లక్షణాలు మనం చూసాం. విధేయత కలిగిన వాడుగా ఉన్నాడు, అలానే ధ్యానించేవాడుగా ఉన్నాడు, అట్లానే ప్రేమించేవాడుగా ఉన్నాడు, ఫలింప చేశాడు. మన దేశంలో గొప్పవాడయ్యాడట. ఏ విధంగా గొప్ప? ఇప్పుడైతే మనం ఏమనుకుంటాం? గొప్పవాడు అంటే ధనం సంపాదించిన వాళ్ళు, తర్వాత అలానే ఆస్తి సంపాదించిన వాళ్ళు అని అనుకుంటా ఉంటాం. కానీ ఇక్కడ దేవుని యొక్క
ఆయన ఒక ఆలోచన ఏంటంటే ఆత్మీయమైన గొప్పతనం, ఆత్మీయమైన అభివృద్ధి. మనం అభివృద్ధి చెందాలి. మనం చూసుకున్నాం ఆదికాండం 1:26 చూస్తే దేవుడు ఏమన్నాడు? దేవుడు వారిని ఆశీర్వదించాను. ఎలా ఆశీర్వదించారు? ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. మరి మనం అందరం కూడా ఫలించాలి. మరి ఇస్సాకు ఫలించటానికి, ఇస్సాకు అంతగా గొప్పవాడు అవడానికి కారణాన్ని మనం చూసుకుంటే దేవుని యందు విధేయత చూపిన వాడుగా ఉన్నాడు. ఆర్ యు ఒబీడియంట్ టు గాడ్? విధేయత. దేవుడు ఏదైతే చెయ్యమని చెప్పాడో దాన్ని తూచా తప్పగా పాటించాడు. మరి అబ్రహాం ఆ వయసులో యవనస్తుడిగా ఉన్న ఇస్సాకుని దహన బలి ఇవ్వాలి అని తను తీసిపోయి ఆ కట్టెల మీద పేర్చి నువ్వు పడుకోబాబు అని బంధించి పడుకోబాబు అని చెప్పినప్పుడు ఇస్సాకు తను ఎదిరించరా? తండ్రి చెప్పిన మాటకి విధేయత చూపాడు. మరి నీవు నేను మనము కూడా విధేయత చూపించవలసిన వారంగా ఉన్నాం. నీవు నేను మనం కూడా దేవుని ధ్యానించవలసిన వారంగా ఉన్నాం. నీవు నేను మనము కూడా ఆ యొక్క దేవుని ప్రేమను పొందిన వారంగా, దేవుని ప్రేమ ఆ స్వరూపిగా ఉన్న ఆయన్ని, ఆయన ప్రేమ ద్వారా మనం జీవిస్తూ ఉన్న వారంగా ఇతరుల ఏళ్ళ కూడా మనం ఆ ప్రేమని చూపించవలసిన వారంగా ఉన్నాం. మరి ఇస్సాకు తన యొక్క భార్యని ప్రేమించెను అని చెప్పాడు. రిబ్కాని ప్రేమించాడు కాబట్టి తను ఫలించాడు. ఫలించిన వాడు ఇస్సాకు. ఎంతగా ఫలించాడు? ఆ దేశముందున 100 ఫలించాడు. 100 ఫలింపచేసిన దేవుడు, క్రమక్రమముగా అభివృద్ధి చేసిన దేవుడు. ఇంకోటి చూసుకుంటే 25వ వచనం, 26వ అధ్యాయం 25వ వచనం చదవగలరు ఎవరన్నా? అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసెను. అప్పుడు ఏంటి? ఇస్సాకులో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటమ్మా? ఇస్సాకులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి? ప్రార్థనాపరుడు ఇస్సాకు. ప్రార్థన చేసేవాడు. ప్రతి విషయంలో కూడా, ప్రతి పరిస్థితిలో కూడా కృంగకుండా. మనమైతే ఏదైనా దుఃఖం రాగానే మనం మందిరానికి రాము. ఏదైనా దుఃఖం రాగానే అలిగి వెళ్ళిపోతాం, అలుగుతాం కదా. కానీ ఇస్సాకు అయితే ప్రార్థన చేశాడు. ప్రార్థనాపరుడు ఇస్సాకు. తనకు కావాల్సిన ప్రతిదీ కూడా దేవునికి అప్పగించాడు. ప్రభువా, తండ్రి నాకు ఇది కావాలి. నా తండ్రి అబ్రహాము త్రవించిన ఆ యొక్క బావుల్ని పూర్తి చేశారు. మరి వీటిని నేను మరలా తవ్వాలి ప్రభువా అని ఏం చేశాడు? ఇస్సాకు ప్రార్థించాడు. మరి మన జీవితం ఎలా ఉంది ఇప్పుడు బిడ్డలారా? మన జీవితం ఎలా ఉంది? దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వ్యాధిలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నాం? మరి మన జీవితం ఎలా ఉంది అని గమనించుకుంటే మరి మనము కూడా ప్రతి విషయంలో కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నాం. ఎలా ప్రార్థించాలి? లూకా శుభవార్త 18వ అధ్యాయం. లూకా శుభవార్త 18వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం. లూకా శుభవార్త. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె. నిత్యము నీకు ఏదైతే దేవుని దగ్గర ఏదైతే మనవి చేశావో అది వచ్చేంత వరకు కూడా ప్రార్థించవలసిన వారంగా ఉన్నా. ఇన్ని రోజులు నేను ప్రార్థన చేశాను, ఇన్ని సంవత్సరాలు చేశాను, ఇన్ని నెలలు చేశాను, దేవుడు నా ప్రార్థన ఆలకించట్లేదు, అయ్యో నేను ప్రార్థన చేయను అని అంటే కుదరదు. విసుక్కోక ప్రార్థన చేయాలి. విసుక్కోకూడదు ప్రార్థనలు. అట్లానే మన ప్రార్థన ఎలా ఉండాలి? పట్టుదలైన ప్రార్థనగా ఉండాలి. పట్టుదల ఉండాలి ప్రార్థనలో పట్టుదల ఉండాలి. అంతకంటే ముందుగా మనము
ఆయన యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచి ప్రార్థిస్తే, ఇక్కడ ఇస్సాకు యొక్క జీవితాన్ని మనం చూసుకుంటే, ప్రియబిడ్డలారా, ఇస్సాకు జీవితాన్ని మనం చూస్తే ప్రార్థనాపరుడుగా ఉన్నాడు. మరి దావీదు మహారాజు ఒక రాజుగా, రాజులకి రాజుగా, మహారాజుగా ఉన్న దావీదు ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. ముమ్మారు ప్రార్థన చేశాడు. ఎలా సాధ్యమైందండి? ఎలా సాధ్యమైంది దావీదుకి? మనం ఆ సమయాన్ని మనం కేటాయించుకోవాలి. మరి వ్యక్తిగతంగా ప్రార్థన చేస్తున్నామా? కుటుంబంగా ప్రార్థన చేస్తున్నామా? సంఘముగా ప్రార్థన చేస్తున్నామా? మరి ఇస్సాకు అయితే ఆ యొక్క క్రమాన్ని ఆ కుటుంబంలో కూడా ఏర్పాటు చేసిన వాడుగా ఉన్నాడు. ప్రార్థించాడు. మరలా చదువుదాం. అది 26వ అధ్యాయం 25వ వచనం. ఆదికాండం 26వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదవండి. ఒకసారి 25వ వచనం చూసి, అక్కడ అతడు ఒక బలిపీఠము కట్టించి యెహోవా నామమున ప్రార్థన చేసి అక్కడ తన గుడారము వేసాడు. సరే, ప్రార్థించేవాడుగా ఉన్నాడు, ప్రార్థనా పరుడుగా ఉన్నాడు. ద సీక్రెట్ ఆఫ్ ద సక్సెస్ ఆఫ్ యువర్ లైఫ్. ఒకే ఒకటి పెద్ద దైవజనుడు భక్త్ సింగర్, అలానే ఈ మధ్యలో మనకి మహిమలో పిలుచుకోబడ్డ ఆయన బెలహేమ్ గారు, ఆయన కూడా ఒకసారి ఈ యొక్క జర్నలిస్టులు వెళ్ళి, విలేకరులు వెళ్ళి, అయ్యా మీరు ఇంతగా మీ పరిచయం విస్తరించడానికి కారణం ఏంటి, మీ యొక్క రహస్యం ఏంటి, మీ విజయానికి రహస్యం ఏంటంటే, మొదటి రహస్యం ప్రార్థన అని అన్నాడు. రెండో రహస్యం ఏంటయ్యా అని అడిగినప్పుడు ప్రార్థన అని అన్నాడు. మరి మూడో రహస్యం ఏంటి అంటే ప్రార్థన అని అన్నాడు. చూసారా, నీ క్రైస్తవ జీవితంలో నువ్వు విజయాన్ని పొందాలి అని అంటే ప్రార్థించేవాడిగా, ప్రార్థనకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు, విసుకక ప్రార్థించాలి. ఇస్సాకు జీవితం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు ప్రార్థనాపరుడుగా ఉన్నాడు కాబట్టి ఆ ఇస్సాకుని ఆశీర్వదించిన దేవుడు. ఇంకొక విషయాన్ని మనం చూసుకుంటే, హెబ్రీయులు అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చదవండి. 1వ వచనం. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నదని దానిని బట్టి చాలమ్మా. 5వ వచనం చదువు. ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండానట్లు కొనుక్కోబడెను. అతడు కొనుక్కోబడక మునుపు దేవునికి ఇష్టడై ఉండినని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతను కొనిపోయాను కనుక అతడు కనపడలేదు. ఇంకా మనం ఇక్కడ చూస్తే విశ్వాసమును బట్టి చూసారా, ఎంతో విశ్వాస వీరుడుగా ఉన్నాడు ఇస్సాకు. విశ్వాస వీరు. ఎంత విశ్వాసం అంటే 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. చూశారా ప్రియబిడ్డలారా, మరి విశ్వాసమును బట్టి తన యొక్క తండ్రి విశ్వాసాన్ని తను కూడా పొందినవాడుగా తన జీవితంలో ఆ విశ్వాసాన్ని, దేవుని యందు విశ్వాసాన్ని కనుపరుచుట ద్వారా దేవుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు ఇస్సాకు. మరి అందుకనే ఇవన్నీ కూడా తన జీవితంలో ఇవన్నీ ఉండుట ద్వారా, వాటిని పాటించటం ద్వారా, అనుసరించడం ద్వారా ఇస్సాకు ఇచ్చిన ఆ పేరు, దేవుడు ఇచ్చిన అర్థం, ఆ నవ్వు అనేది సార్థకమైంది.
ఇస్సాకు పుట్టడంతో అబ్రహాము శారా నవ్వారట. వారిలో సంతోషం వచ్చింది, వారిలో ఆనందం వచ్చింది. అలానే తన జీవితం కూడా విధేయుడిగా ఉన్నాడు ఇస్సాకు, ధ్యానించేవాడుగా ఉన్నాడు ఇస్సాకు, తర్వాత ప్రార్థనాపరుడుగా ఉన్నాడు ఇస్సాకు, విశ్వాస వీరుడిగా ఉన్నాడు ఇస్సాకు, అలానే ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు, మరి ఫలించిన వాడుగా ఉన్నాడు. మరి నీవు నేను మనము కూడా విధేయత కలిగి, దేవుని యందు విధేయత కలిగి, మరి దేవునికి మనం ఎల్లప్పుడూ కూడా విసుకక మనం ప్రార్థన చేస్తూ, మరి ఆ విధంగా ఆయన యొక్క కట్టడలు అనుసరిస్తూ, ఆయన ప్రేమని పొందిన వారంగా ఆ ప్రేమను ఇతరుల చూపిస్తూ ఉంటే మన జీవితంలో కూడా నవ్వు వస్తుంది. మన జీవితం ద్వారా ఇంకొంతమంది సంతోషాన్ని పొందుతారు. నువ్వు కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉంటే, నువ్వు కుటుంబంలో ఒక సభ్యురాలుగా ఉంటే, మరి దేవుని యందు విధేయత కలిగిన వారుగా ఉండటం ద్వారా నీ ద్వారా నీ కుటుంబానికి నవ్వు వస్తుంది. మరి నువ్వు నవ్వు తెప్పించాలనుకున్నావా, లేకపోతే దుఃఖం తెప్పించాలనుకున్నావా? నీ తల్లిదండ్రులకి దేవుణ్ణి విధేయత చూపితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుడు నీకు తోడుగా ఉంటాడు. దేవుని యొక్క కృప నీకు తోడుగా ఉంటుంది. మరి ఆ విధముగా దేవుడు మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకున్నాం. అద్భుతమైన దేవ, ఆశ్చర్యకరుడు అయిన దేవ, కృపా సత్య సంపూర్ణుడు అయిన దేవ, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమును బట్టి మీకు వేలాది వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభువా. అయా, మీరు మాట్లాడిన మాటలను బట్టి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రభా, ఇస్సాకు గురించి నా ప్రభువా, తన వాగ్దాన పుత్రుడని, నా తండ్రి ప్రార్థనాపరుడని, ప్రేమామయుడని, నా తండ్రి నా విశ్వాస వీరుడని, నా తండ్రి నా ప్రభా విధేయత కలిగిన వాడని అయా మీరు మాట్లాడారు. అవును ప్రభా, తన విధేయతను చూపించడం ద్వారా, ప్రార్థించటం ద్వారా, విశ్వాసం చూపించటం ద్వారా అయా నా తండ్రి ఆ బిడ్డ నా ప్రభా అయా తను మీకు చెప్పిన విధముగా ఇస్సాకు అంటే నవ్వును కలిగించేవాడు. అవునయ్యా, తను ఈ లోకంలో జన్మించటం ద్వారా అయా వారి తల్లిదండ్రులకు నవ్వు తెప్పించిన వాడుగా ఉన్నాడు, సంతోషాన్ని తెప్పించిన వాడుగా ఉన్నాడు, ఆనందాన్ని కుమ్మరించిన వాడుగా ఉన్నాడు. అవునయ్యా, అట్లా తన జీవితం కూడా నా తండ్రి మీకు విధేయుడిగా, తల్లిదండ్రులకి విధేయుడిగా, ధ్యానము చేసేవాడుగా, ప్రార్థనాపరుడుగా, ప్రేమ కలిగిన వాడుగా, విశ్వాసము కలిగిన వాడుగా నా తండ్రి జీవిస్తూ అయా మిమ్మల్ని సంతోషపెట్టిన వాడుగా నా తండ్రి తను మీరు ఆశీర్వదించారు. అలా నా తన జీవితం ఫలవంతమైన జీవితం. అవునయ్యా, అట్లా నా ప్రభా వినిన మీ వాక్యాన్ని అయ్యా మా జీవితాల్లో మేము కూడా పాటిస్తూ నా తండ్రి అయ్యా మా కుటుంబాల్లో, మా సంఘాల్లో మా ద్వారా సంతోషం, మా ద్వారా ఆనందం, మా ద్వారా నవ్వు వచ్చే విధముగా నా తండ్రి మా జీవితాలను మీరు ఆశీర్వదించని ప్రార్థిస్తున్నాను దేవా. అద్భుతమైన దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నా తండ్రి అయ్యా ఇతరులకి నా తండ్రి నేను నా ప్రభా నవ్వు కలిగించేవాడుగా, సంతోషాన్ని కలిగించేవాడుగా మీరు నన్ను ఆశీర్వదించండి. అయ్యా నా తండ్రి ఆ క్రమంలో నా తండ్రి మాకు ఏమైనా నా తండ్రి బలహీనతలుంటే అవిధేయులమైతే అయ్యా మమ్మల్ని క్షమించి నా ప్రభా విధేయత కలిగిన వారముగా ఉండులాగిన సహాయం చేయండి. అయ్యా ప్రార్థన లేని వారముగా ఉంచి నా తండ్రి ప్రార్థనా జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. అవిశ్వాసులముగా ఉంటే విశ్వాసాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీరే మమ్మల్ని ఆశీర్వదించండి, ఫలింపచేయమని వినిన వాక్యాన్ని నా తండ్రి మా జీవితాలను మేము అన్వయించుకుంటూ నా తండ్రి మీకు మహిమకరముగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా మేము జీవించడానికి సహాయం చేయండి ప్రభువా. నిజంగా నా ప్రభువా అయ్యా మా జీవితాల్లో మా కుటుంబాల ఆనందాన్ని నింపండి, సంతోషాన్ని నింపండి. మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీ కృప మాకు తోడుగా ఉంచి, ఎలాగైతే ఇస్సాకు నా ప్రభా తన తల్లిదండ్రులకి
ఆ యొక్క సమాజానికి నా ప్రభు సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చాడు. మేము కూడా మా జీవితాల్లో మీరు చెప్పిన ప్రతీది కూడా పాటిస్తూ, మీ వాక్యాన్ని ధ్యానిస్తూ, మీ వాక్య ప్రకారం మేము ఆయా జీవిస్తూ, కుటుంబానికి, సమాజానికి నా ప్రభు ఒక అయా నా తండ్రి మాదిరిగా ఉంటూ సంతోషాన్ని ఇచ్చులాగా, ఆనందం పొందులాగా మీరు మమ్మల్ని ఆ విధముగా సిద్ధము చేయమని నా తండ్రి, నా ప్రవిక్రమంలో మాకున్న ప్రతి బలహీనతను మీ చేతులకు అప్పగిస్తూ, మీరే ఆ బలహీనతను మమ్మల్ని విడుదల చేసి, మీరే మాకు సహాయం చేసి, మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని వర్ధిల్ల చేసి నా ప్రభా మీ కృప మాతో ఉంచమని, సమస్తమైన ఇప్పటివరకు మీరు జరిగిన పరిచయం బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ, సమస్తమైన మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ, నజరేడైన యేసుక్రీస్తు వారి కృప కలిగిన నామములో, ప్రేమ కలిగిన నామములో, శక్తి కలిగిన నామములో, పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థించి స్తుతించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.